మలక్పేట యాదగిరి కూడా రోజు ఓటర్ల తానికి పోయి అరుచుకుంటున్నాడు కదా. మరి ఇయాల ఏం కాన్సెప్ట్ పట్టుకోవేండు, ఓటర్లను ఏం అడిగిండో అది కూడా చూద్దాం. నమస్తే, మలక్పేట యాదగిరి. మళ్ళా జనంతో నాకు వచ్చిన ఇవాళ ఏం అడుగుతున్నా జనాన్ని, వాళ్ళు ఏమేమి చెప్తున్నారు చూద్దాం రారి. ఇక్కడ గౌడాను ఉన్నాడు, ఆయన దగ్గరికి వద్దాం. అవునా, ఇప్పుడు ఈ రాజకీయ నాయకులంతా కూడా సినిమాలలో పాటలు హీరోలు స్టెప్పులు వేసినట్టు, హీరోయిన్లు స్టెప్పులు వేసినట్టు వాళ్ళ పేర్ల మీద పాటలు రాయించుకుంటున్నారు. అసలు పాటలతో ఓట్లు వస్తాయనే? పాటలు వింటే ఎవ్వరు ఓటేయరనా, కాకపోతే ఎవ్వరు అభిమానం ఉంటే వాళ్ళు వేసుకుంటారు, పాటలు విని మాత్రం ఎవరు వేయరనా. మరి ఇక పాటలు రాపించుకునేందుకే వాళ్ళు. మనిషి వ్యక్తిగతంగా ఎలాంటోడు దాన్ని బట్టి ఇది అవుతారు. అన్నా నమస్తే. తెలుసా అంటే మంచి పని చేస్తే తెలుస్తుంది, కానీ ఇక మరి వాళ్ళు పాటలు రాపించుకుంటారు, మనం ఏం చేద్దాం. సినిమాలలో అంటే టామ్ టీమ్ దుస్కు దడేలు అంటే సరే మంచిగా ఊగుతున్నారు, పోయి పొరాలు ఎగురుతున్నారు అనుకోవచ్చు. మరి ఇలా తానే ఉన్నది జీబులను ఏదో బండ్లు వేసుకొని పోతున్నారు పాటలు, దాంతో ప్రసారం అవుతుందా? పాటలతో ఓటే మంచి నాయకుడిని చూసి ఓటేద్దాం. ఏం అవసరం అన్న, ఈ పొలిటికల్ లీడర్లు దొంగలు ఎక్కువైపోయారు. అంతేనా? అంతే, మరి ఇంకేముందనా. గొప్పలు చెప్పుకోవడానికి అంతే తప్పితే దేని పని. పాటలల్లో చెప్తున్నారు కదా, ఇలా అంతా పాటలు రాపిస్తున్నారు. ఏ రోడ్లు వేస్తామన్నో, మేము పింఛలు ఇస్తామన్నో వేపించుకుంటారు. ఇంకా సిరిగా వాళ్ళు గెలిచినాక ఆడెక్కను మనం ఎక్కను, అంతేనా? ఇక సరే, మొత్తానికి అయితే ఇగో ఇంతమందిని అడిగిన ఒక్కొక్కరు ఒక్కో ముచ్చట చెప్పిరు. నేను అడిగిన దాని మీద చూసిర్రు కదా, ఇది ఇవాళ ముచ్చట. మరి ఇక మళ్ళీ రేపు ఇంకో ముచ్చటతో మళ్ళీ మీ ముందుకు వస్తా. ఉంటా మరి, మీ మలక్పేట యాదగిరి.